హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ రత్న అవార్డ్స్ గురించి. భారత్ రత్న అవార్డ్స్ని ఈసారి 5 మందికి ఇవ్వటం జరిగింది. అందులో ఒకరు పివి నరసింహారావు గారు, ఇంకొక వ్యక్తి చౌదరి చరణ్ సింగ్, అలాగే ఎంఎస్ స్వామినాథన్. వీళ్ళు కాకుండా కర్పూరి ఠాకూర్, అలాగే ఎల్కే అద్వానీ. ఇలా మొత్తం 5 మందికి ఈ సంవత్సరం భారత్ రత్న అవార్డ్స్ ని ప్రకటించారు. అందులో ఎల్కే అద్వానీకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా పోస్టమస్ గా ఈ భారత రత్న అవార్డుని ఇచ్చారు. అంటే మరణానంతరం ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో ఇక్కడ పివి నరసింహారావు, పాములపర్తి నరసింహారావు అని చెప్పచ్చు. ఈయన మన భారతదేశానికి మాజీ ప్రధానిగా పనిచేశారు. 1991వ సంవత్సరంలో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలన్నటువంటి సమయంలో అప్పటి రాజీవ్ గాంధీ హత్యతో ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని విరమించుకుని 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. అలా ఈ పదవిని చేపట్టినటువంటి మొదటి దక్షిణాది వ్యక్తి కూడా ఇతనే. అంతేకాదు అలా ఏకైక తెలుగు వ్యక్తి కూడా ఇతనే. అయితే ఇక్కడ చాలా సంస్కరణలు అన్నటువంటివి, అందులోనూ ముఖ్యంగా ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ అన్నటువంటివి ఈయన కాలంలోనే రావటం జరిగింది. అంతేకాదు ఈయన తెలుగులో ఉన్నటువంటి వేయి పడగలు అనేటటువంటి ఒక నవలని ఈయన సహస్ర ఫన్ అనేటటువంటి పేరుతో అనేటటువంటి పేరుతో హిందీలోకి అనువదించినటువంటి వ్యక్తి. 14 భాషలు ఈయన మాట్లాడేవారు. అలాగే రెండవ వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్, మన భారతదేశ హరిత విప్లవ పితామహుడు. మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో ఈయన చాలా కృషి చేయటం జరిగింది. అంతేకాదు అధిక దిగుబడినిచ్చేటటువంటి వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కూడా ఈయన ఎంతో కీలక పాత్రను పోషించారు. అలాగే మూడవ వ్యక్తి చౌదరి చరణ్ సింగ్. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలండి, నేను నేమ్స్ చదువుతున్నాను అంటే వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ లేదని కాదు. ప్రతిసారి మనం చౌదరి చరణ్ సింగ్ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు అని పలుకుతూ ఉంటాము. మనం ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్ అంటాం. ఎంఎస్ స్వామినాథన్ గారు అనేసి అన్నిసార్లు మనం పలకం. అలా అని వాళ్ళ మీద మనకి రెస్పెక్ట్ లేదని కాదు, ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేయాలి. సరే, ఇప్పుడు చౌదరి చరణ్ సింగ్, ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి. మనం చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఈయన చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. తర్వాత 1967లో ఈయన భారతీయ క్రాంతి దళ్ అనే పేరుతో సొంతంగా పార్టీని కూడా స్థాపించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. 2 సార్లు యూపీ సీఎంగా కూడా ఈయన బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అంటే 1979వ సంవత్సరంలో జూలై 28 నుంచి ఆగస్టు 20, అంటే కేవలం 23 రోజుల పాటు మాత్రమే ఈయన ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ మనం గమనించాలి, కేవలం ఈయన 23 రోజుల పాటు పనిచేసినటువంటి ప్రధాని, అలాగే మన భారతదేశానికి 5వ ప్రధాని కూడా. మరి అలాంటి ఈయనకి భారత రత్న అవార్డు వచ్చింది. ఎందుకని అంటే గ్రామాల యొక్క ఆర్థిక స్థితిగతులకు హాని కలిగించేటటువంటి, రైతుల్ని దోపిడీ చేసేటటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈయన తన యొక్క గళాన్ని వినిపించటం జరిగింది. అందుకే చౌదరి చరణ్ సింగ్ కి భారత రత్నని ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంకుర సంస్థలు. వీటినే మనం స్టార్టప్స్ అంటాం. స్టార్టప్ కల్చర్ అన్నటువంటిది బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు యువత యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ఒకరి కింద మనం పనిచేయటం ఎందుకు, మనమే ఒక స్టార్టప్ అనేది స్టార్ట్ చేయటం బెటర్ కదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మనలోనూ చాలామందికి ఆలోచన ఉంటుంది, అవునా? మరి రీసెంట్గా చూస్తే ఈ స్టార్టప్స్ సంఖ్య అనేటటువంటిది చాలా వరకు పెరుగుతోంది. ఈ మధ్య యూనికార్న్ సంస్థలు చాలా వరకు పెరుగుతున్నాయి. యూనికార్న్ సంస్థలు అంటే ఏంటి? $1 బిలియన్ విలువైనటువంటి సంస్థలనే మనం యూనికార్న్ సంస్థలు అంటాం. అదే $1,000 కోట్ల విలువైన యూనికార్నులేమో మనం డెకాకార్న్ అనేసి పిలుస్తుంటాం. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో చూసుకుంటే 1.17 లక్షల స్టార్టప్స్ అన్నటువంటివి ఇప్పుడు గుర్తింపును పొంది ఉన్నాయి. అందులోనూ యూనికార్న్స్ మనం చూసుకుంటే దాదాపు 110 సంస్థలకు పైగా ఇప్పుడు యూనికార్న్ హోదాని పొంది ఉన్నాయి. మరి ఇలా స్టార్టప్ కల్చర్ అనేది మనకు పెరుగుతూ ఉన్న కొద్దీ స్టార్టప్స్కి ఉండేటటువంటి ఛాలెంజెస్, సవాళ్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాయి మరి మన స్టార్టప్ అంటే? ఒకటి, డిజిటలైజేషన్ అన్నటువంటిది ఇప్పుడు పెరుగుతూ వచ్చింది, అవునా? ఆ డిజిటలైజేషన్ వైపుగా మనం వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే రెండవది వచ్చేసరికి మనకి సప్లై చైన్కి సంబంధించి చాలా సవాళ్ళు అన్నటువంటివి ఎదురవుతూ ఉన్నాయి.
నా వాయిస్ కొంచెం బాగాలేదంటే అడ్జస్ట్ చేసుకోండి. సప్లై చైన్ ఇబ్బందులు అనేవి ఉన్నాయి. చాలామందికి కావాల్సినటువంటి నగదు అంటే మనీ సప్లై అన్నటువంటిది దొరకదు, ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఉండదు. అలాగే చాలా వరకు సిబ్బంది సరిగ్గా అవైలబుల్గా ఉండరు. అంటే ఇక్కడ మ్యాన్ పవర్ అనేసి మనం చెప్పచ్చు. మ్యాన్ పవర్ సరిగ్గా అమల్లో ఉండదు. సరైనటువంటి మార్కెటింగ్ వసతులు అనేవి ఉండవు. అలాగే ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో నైపుణ్యం అనేది ఉండవు. చాలా నియంత్రణలు అనేటటువంటివి ఉంటున్నాయి. వీటన్నింటి వల్ల స్టార్టప్స్కి చాలా అవరోధాలు అనేవి ఎదురవుతున్నాయి. అంతేకాదు కొత్తగా వచ్చే ఈ స్టార్టప్స్లో దాదాపు 90% వరకు ఎక్కువ లాభాలను తీసుకోలేకపోతున్నాయంటే ఇవన్నీ కూడా రీజన్సే అన్నమాట. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మన భారతదేశం 2030 కల్లా 7 లక్షల కోట్ల డాలర్లకు మన ఆర్థిక వ్యవస్థ పెంచుకోవాలని లక్ష్యంగా ఉంది. దాంట్లో ఏంటి, ఇప్పుడు కొత్త కొత్త సాంకేతికతల మీద దృష్టి పెడుతున్నారు. మన దేశంలో అంకుర సంస్థలకి ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు వెంచర్ మొదపర్లు దాదాపు 91% కృత్రిమ మీద, మిషన్ లెర్నింగ్ ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ రంగంలో మనము ఆల్రెడీ ఉన్నటువంటి ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దాంతో స్టార్టప్స్ అన్నటువంటివి మరింత ముందుకెళ్తాయి. అలాగే గవర్నమెంట్ కూడా చాలా రకాల సహాయ సహకారాలను అందిస్తోంది. వివిధ రకాల స్కీమ్స్ని కూడా స్టార్టప్స్కి సంబంధించి తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వీధి ఆహారం అంటే స్ట్రీట్ ఫుడ్కి ఇప్పుడు ఏదైతే మనం తింటూ ఉంటామో దాని ప్లేస్లో చిరుధాన్యాలను అంటే మిల్లెట్స్ని యాడ్ చేసుకోవటం మంచిది అన్నట్టుగా. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఏంటి వీధి ఆహారం వల్ల ఉండేటటువంటి నష్టాలు ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. మనకేంటి ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా ఏంటి, మన దేశంలో దాదాపు 100 వరకు ఇలాగా ఫుడ్ స్ట్రీట్స్ని, అందులోనూ హెల్దీ మరియు హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్స్ని ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా ఈ ఫుడ్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్, దాన్నే ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటాం, వీటిని తగ్గించి ఓవరాల్ హెల్త్ అవుట్కమ్ని ఎన్హాన్స్ చేయటం అన్నటువంటి దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూస్తే మనం జంక్ ఫుడ్ వల్ల 2030 నాటికి భారత్లో 2.70 కోట్ల పిల్లలు అధిక బరువుతో బాధపడే ప్రమాదం ఉంది అన్నట్టుగా జాతీయ ఆరోగ్య సర్వే చెప్తోంది. ఇక్కడ అధిక బరువు లేదా ఒబెసిటీ అంటాం. దీనికి సంబంధించి అధిక బరువు అంటే ఏంటి, ఇక్కడ మాల్ న్యూట్రిషన్ అన్నటువంటిది జరుగుతోంది. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, న్యూట్రిషన్ అన్నటువంటిది సరిగ్గా అందకపోవటం. అంటే అది తక్కువైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. మాల్ ఫంక్షనింగ్ అంటాం. అంటే ఏంటి, సరిగ్గా పని చేయట్లేదని. అంటే ఇక్కడ మాల్ న్యూట్రిషన్ అన్నా కూడా సరిగ్గా న్యూట్రిషన్ అందకపోవటం. అది ఓవర్గా అయినా అవ్వచ్చు లేదా తక్కువైనా కూడా అవ్వచ్చు. సో ఆ నేపథ్యంలో మాల్ న్యూట్రిషన్కి సంబంధించి మాల్ న్యూట్రిషన్ కోసం మన భారతదేశం తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ అలా మనం లింక్ చేసుకొని చదువుకుంటాం. అలాగే ఇక్కడ మనం ఇంకొకటి గమనిస్తున్నాం, ఈ వీధుల్లో విక్రయించేటటువంటి ఆహారాల వాటా పెరుగుతూ వస్తోంది. అలాగే అక్కడ చాలామంది ఉపాధిని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని గిగ్ వర్కర్స్ కింద మనం తీసుకుంటే వీధుల్లో ఇలాగా అమ్ముకునేటటువంటి వాళ్ళకి సహాయ సహకారాలను అందించడం కోసం మన భారత ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. అదే పిఎం స్వనిధి అన్నటువంటి స్కీమ్. అవునా, పిఎం స్వనిధి. ఈ పిఎం స్వనిధి అన్నటువంటి స్కీమ్ గురించి మనకి తెలియాలి, అంతేనా? అంటే మనం చదివే టాపిక్స్లోనే స్కీమ్స్ని రిలేట్ చేసుకోవటం, మిగతా టాపిక్స్ని వెతుక్కోవటం లాంటివి చేస్తే ఒక్కరోజు పేపర్లోనే మనకి చాలా కవర్ అవుతాయండి. అదొకటి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఫుడ్ స్ట్రీట్ ప్రాజెక్ట్ అన్నటువంటిది గుర్తుండాలి. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, డెలిషియస్ అఫోర్డబుల్ ఫుడ్ని అందిస్తారు. దీనివల్ల ఒక ప్లేస్లో సోషల్ ఇంటరాక్షన్ జరుగుతుంది, కమ్యూనిటీ బిల్డింగ్ జరుగుతుంది, అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ జరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే లోకల్ వెరైటీస్ని పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ని మనం మరింతగా కాపాడుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఫుడ్ బార్న్ డిసీజెస్ నుంచి బయటికి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. సో మనకి ఎగ్జామ్లో అడగచ్చు, స్ట్రీట్ ఫుడ్ అన్నటువంటిది చాలా పాపులర్ కదా, మరి ఇలా చాలామంది తింటూ ఉండటం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళు హైజీన్ని మెయింటైన్ చేయకపోవటం వల్ల, శానిటేషన్ సరిగ్గా ఉండకపోవటం వల్ల కూడా చాలా హెల్త్ రిస్కులు అనేవి ఉన్నాయి. మరి దాని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి, దాని నుంచి హెల్తీ ఫుడ్ వైపుగా మారాలి అంటే ఎలా, ఇలాంటి ఆలోచనలు అన్నటువంటివి మనం ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సౌత్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి రఫా అన్నటువంటి ప్లేస్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది, వైమానిక దాడులు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 5 మందితో సహా మొత్తం 12 మంది చనిపోయారు.
మరి ఈ నేపథ్యంలో మనకు గుర్తుండాలి ఈ ఇజ్రాయెల్ అలాగే గాజాకి సంబంధించినటువంటి మ్యాప్. ఇప్పుడు గాజాలో ఉన్నటువంటి హమాస్కి అలాగే ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతోంది అవునా. ఆ నేపథ్యంలో మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు చూసాం దీనికి సంబంధించిన మ్యాప్ అవునా. నన్ను అడిగితే ఇప్పుడు మీరు ఇన్నిసార్లు చూసిన తర్వాత మీకు ఆ విజువల్ అనేది గుర్తు రావాలి. ఓకే, గాజా స్ట్రిప్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది, లెబనాన్ ఎక్కడ ఉంది, ఈజిప్ట్ ఎక్కడ ఉంది, సౌదీ అరేబియా ఎక్కడ ఉంది, సిరియా ఎక్కడ ఉంది, జోర్డాన్ ఎక్కడ ఉంది, ఇలా మైండ్లో దీనికి సంబంధించిన విజువల్స్ అన్నీ మనకు వచ్చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారత ఎన్నికల సంఘం రీసెంట్గా ఒక జాబితానిచ్చింది. ఆ జాబితాలో కొత్తగా దాదాపు 2 కోట్ల మంది యువ ఓటర్లు అనే వాళ్ళు ఇందులోకి చేరారన్నట్టుగా చెప్పింది. దాంతో మన దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. అలా ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు అంటే ప్రస్తుతం మన భారతదేశంలో 97 కోట్ల మంది, కరెక్ట్గా చెప్పాలి అంటే 96.88 కోట్ల మంది, అంటే దాదాపు 97 కోట్ల మంది ఇలా సాధారణ ఎన్నికల్లో ఓటు వేయటానికి నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే 88.35 లక్షల మంది దివ్యాంగులు కూడా పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకునేలాగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఈ నెల 18వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ వేడుకలు మన భారతదేశంలో జరగబోతున్నాయి. మనం చూస్తే 1996లో ఈ పోటీలను ఇక్కడ నిర్వహిస్తే మళ్ళీ ఇన్నేళ్లకి ఇక్కడ నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏమవుతోంది అంటే మంత్రి మండలి పంపించినటువంటి సిఫార్సులని ఆమోదించడానికి నేను రబ్బర్ స్టాంప్నేమి కాదు, మంత్రి మండలి నిర్ణయాలు గనుక ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైతే వాటిని వెనక్కి పంపే అధికారం నాకుంది అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ గవర్నర్ చెప్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది అనేసి మనం చూస్తే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వం ఒక 2 పేర్లని పంపించిందన్నమాట సిఫార్సు చేసి మంత్రిమండలి. అయితే దానిని గవర్నర్ తిరస్కరించారు. దాని మీద ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో కేసు అనేది నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో చాలా వరకు గవర్నర్ రబ్బర్ స్టాంప్ అన్నటువంటి పేరు కూడా ఉంది కదా. ఆ నేపథ్యంలో అసలు గవర్నర్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, పవర్స్ ఏంటి, ఇవన్నీ చూడాలి. మరి ఒక్కసారి ఇక్కడ గమనిస్తే గవర్నర్కి సంబంధించి మనకేం తెలియాలి, గవర్నర్ యొక్క అపాయింట్మెంట్, పవర్స్ ఏంటి, ఆఫీస్ ఆఫ్ గవర్నర్కి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి. దీనికి సంబంధించి చూస్తే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 153 నుంచి ఆర్టికల్ 162 వరకు మనకి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్, పవర్స్ ఇలా మొత్తం గవర్నర్కి సంబంధించి తెలుపుతుంది. మనకి ప్రెసిడెంట్ లాగానే రూల్ గవర్నర్కి కూడా ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ చేసేటటువంటి డ్యూటీస్నే గవర్నర్ కూడా చేస్తారు, కాకపోతే స్టేట్లో చేస్తారనమాట. అంటే గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్గా పనిచేస్తారు. కాన్స్టిట్యూషనల్ హెడ్, స్టేట్కి కాన్స్టిట్యూషనల్ హెడ్గా పనిచేయటం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అడ్వైజర్ మీద వీళ్ళు పనిచేస్తారనమాట. రెండవది వచ్చేసరికి ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే ఇటు స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక వైటల్ లింక్గా కూడా మనం గవర్నర్ని చెప్పచ్చు. మరి గవర్నర్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అనేసి చూస్తే, ఒకటి గవర్నర్ యొక్క అపాయింట్మెంట్స్కి సంబంధించి మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ పార్ట్ తెలుపుతుంది అంటే పార్ట్ 6 అనమాట. పార్ట్ 6లో ఉన్నటువంటి ఆర్టికల్ 153 ఏమని తెలుపుతుంది అంటే ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి. ఒకే పర్సన్ని 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి కూడా గవర్నర్గా నియమించవచ్చు. అంటే ఏంటి, డ్యూయల్ కెపాసిటీ అన్నటువంటిది ఉంటుంది వీళ్ళకి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు మన యొక్క రాజ్యాంగానికి సంబంధించి ఫెడరల్ సిస్టంలో ఇతను కూడా ఒక పార్టే. అంటే యూనియన్కి స్టేట్ గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్గా పనిచేస్తారు కాబట్టి. అలాగే మనకి ఇంకా ఆర్టికల్ 157, ఆర్టికల్ 158 ఇవి ఏం చెప్తాయి అంటే గవర్నర్ యొక్క పోస్ట్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అలాగే కనీసం 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, అలాగే పార్లమెంట్కి సంబంధించిన ఉభయ సభల్లో మెంబర్ అయి ఉండకూడదు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటటువంటిది ఉండకూడదు. ఇలాగా కొన్ని రిక్వైర్మెంట్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. అంతేకాదు టర్మ్ అంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత అంటే నార్మల్గా 5 సంవత్సరాలని చెప్తాం, కానీ దానిని ప్రెసిడెంట్ యొక్క నిర్ణయం మేరకు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్
ప్రెసిడెంట్ డిస్మిస్ చేయాలనుకుంటే డిస్మిస్ చేస్తారు, పొడిగించాలనుకుంటే పొడిగిస్తారు. అంటే ఇది ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషన్ అన్నమాట. తను ఎలా అనుకుంటే అలా ఈ నిర్ణయం అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే ఎప్పటి నుంచో గవర్నర్ కి సంబంధించి చాలా ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ పొజిషన్ ని చాలా సార్లు అబ్యూస్ చేయటం కావచ్చు, లేదు ఆ ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్నటువంటిది చాలా ఇష్యూస్ అన్నటువంటి ఉన్నాయి. పొలిటీషియన్స్, ఫార్మర్ బ్యూరోక్రాట్స్ వీళ్ళు పొలిటికల్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళని గవర్నర్స్ గా గవర్నమెంట్స్ అపాయింట్ చేస్తున్నాయి అన్నటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. నాన్ పార్టిజన్షిప్ యొక్క స్పిరిట్ కి అగెనిస్ట్ గా ఉంది అన్నటువంటిది చెప్పొచ్చు. పప్పెట్ లాగా ఉన్నారు, రబ్బర్ స్టాంప్ లాగా ఉన్నారు, సెంటర్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాగా వివిధ రకాల ఈ మాటలు అనేవి వచ్చాయన్నమాట. దానికి సంబంధించి 1971లో గవర్నర్స్ కమిటీ అన్నటువంటిది కూడా వేశారు. గవర్నర్స్ కమిటీ అయితే ఇది ఏంటి అంటే స్టేట్స్ లో అడ్మినిస్ట్రేషన్ ఎలా చూసుకోవాలి అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అన్నటువంటిది వస్తే అప్పుడు ఆ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది ఎవరు చూసుకోవాలి అన్నట్టుగా ఈ గవర్నర్స్ కమిటీ అన్నటువంటిది చెప్పింది. మరి దీనికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ కూడా మనకు గుర్తుండాలి. అందులో ఒకటి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నటువంటిది. ఇందులో కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయింది అంటే అప్పుడు ఎలా చేయాలి అన్నటువంటి టాపిక్ వచ్చింది. అంతేకాకుండా నబామ్ రెబియా జడ్జిమెంట్ లో కూడా గవర్నర్ యొక్క డిస్క్రిషన్ కి సంబంధించి అంటే మనకి ఏదైతే ఆర్టికల్ 163 అన్నటువంటిది గవర్నర్ యొక్క డిస్క్రిషన్ గురించి చెప్తుందో అది లిమిటెడ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. అలాగే 1968లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అన్నటువంటిది కూడా గవర్నర్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి రికమెండ్ చేయటం జరిగింది. అంటే గవర్నర్ అన్నటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ రూల్ ని మనం తీసుకురావాలి ఒక స్టేట్ లో అన్నప్పుడు దానికి తన ఓన్ జడ్జిమెంట్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అలాగే రాజ్ మన్నార్ కమిటీ 1971 రాజ్ మన్నార్ కమిటీ అన్నటువంటిది ఆర్టికల్ 356 గురించి చెప్తుంది. అలాగే 1988లో ఉన్నటువంటి సర్కారియా కమిషన్ కూడా ఆర్టికల్ 356 ని చాలా రేర్ కేసెస్ లో తీసుకురావాలి. అంటే స్టేట్ లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయితే దాన్ని రీస్టోర్ చేయటానికి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తీసుకురావాలన్నట్టుగా చెప్తుంది. అలాగే జస్టిస్ వి చెల్లయ్య కమిషన్ కావచ్చు, పూంచి కమిషన్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ ఏదైతే ఉందో దీనిని పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. సో ఈ బిల్ అన్నటువంటిది ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ 2024. దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైంది అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి సంస్థల్లో కొన్ని ఇష్యూస్ అన్న ఉండటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ లీకేజ్ కావచ్చు, లేదు కొన్ని రకాల ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి నేతృత్వంలో వాళ్ళకి కఠిన శిక్షల్ని విధించేలాగా ఈ బిల్లులో పొందుపరిచారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా అయితే 3 నుంచి 5 సంవత్సరాల శిక్షని విధిస్తారు. అదే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కనుక ఈ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి చేస్తే వాళ్ళకి గరిష్టంగా 10 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళకు జైలు శిక్షను విధిస్తారు. అలాగే ₹1,00,00,000 జరిమానాని విధిస్తారు. నెక్స్ట్ చూడండి. ఏపీ ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ ఈయన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కదా, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకి ఆల్రెడీ చదువుకున్నాం కదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి అనేసి. ఓట్ ఆన్ అకౌంట్ అంటే కేవలం ఎన్నికలు అయ్యేంత వరకు, ఎన్నికలయ్యి మళ్లీ ప్రభుత్వం వచ్చి బడ్జెట్ ని ప్రవేశపెట్టి అమల్లోకి వచ్చేంత వరకు కూడా కేవలం ఒక 2 నెలల కాలానికి గాను టెంపరరీగా ప్రవేశపెట్టేటటువంటిదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్నటువంటిది. అయితే ఇక్కడ చూడండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389.27 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బడ్జెట్ ని ఇవ్వటం జరిగింది. అందులో తొలి 4 నెలలకే మొత్తం 1,08,052 కోట్ల రూపాయలతో ఆమోదం పొందేందుకు దీన్ని సభ ముందు ఉంచటం జరిగింది. అయితే ఇక్కడ రెవెన్యూ రాబడులు అనేవి ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం 2,05,352 కోట్లు వస్తాయి అనేసి అంచనా. నెక్స్ట్ చూడండి. టీమిండియా పేసర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా ఈయన ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి. అలా మన భారతదేశం నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ ఈ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 సాధించటం అన్నటువంటిది ఇదే మొదటిసారి.
నెక్స్ట్ చూడండి, ఏ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి జ్ఞానేశ్వర్ చౌబే. ఈయన నేతృత్వంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియాలోని జన్యుక్రమాల్లో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించి వార్తల్లో నిలిచింది. అంటే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీ. వీళ్ళు ఏం చేశారు అంటే సింహలీయులకి అలాగే శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులకి జన్యు సంబంధం ఉంది అన్నట్టుగా వీళ్ళు నిర్ధారించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఏ నగరంలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 108 రేకులుండేటటువంటి కమలాన్ని అభివృద్ధి చేసి దానికి నమో 108 అనే నామకరణం చేసింది అంటే లక్నవూలో ఈ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో మిగ్జామ్ లేదా మింగ్జావ్ అని పిలుచుకున్నాం. ఈ తుఫాను ప్రభావంతో సాధారణ స్థాయి కంటే 2023 డిసెంబర్లో ఎంత శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అంటే దాదాపు 383%. చివరిగా చూడండి, భారత వాతావరణ విభాగం ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం దుర్భర వాతావరణ స్థితిగతుల వల్ల 2023లో మన దేశంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అంటే 2376 మంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. దీనికి సంబంధించిన PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, మీరు అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.